నమస్తే. నా పేరు పలుస కరుణాకర్ గౌడ్. నేను గ్రామ భారతి అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా మీ ముందుకొచ్చాను. గ్రామ భారతి సంస్థ 1996లో 5 అంశాల ఆధారంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నది. అమ్మ ఒడి, దేవుని గుడి, ఆ తర్వాత బడి, మడి, అంగడి అనే 5 అంశాలు. అంటే గుడి ఆధారంగా గ్రామాలలో నైతిక విలువలు పెంపొందించటం, గ్రామాలలో యువతను కలపడానికి అదొక సాధనంగా వాడుతూ ఉన్నాం. బడి, ప్రభుత్వ పాఠశాలల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో బడిని ఎంచుకున్నాం. అదేవిధంగా మడి అంటే వ్యవసాయం లేనిది గ్రామం లేదు కాబట్టి రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. ఆ తర్వాత అంగడి అంటే రైతులు పండించినటువంటి తమ ఉత్పత్తులకు తగిన మార్కెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అంగడి ద్వారా ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గ్రామ వికాసము అంటే తాము పుట్టిన ప్రతి ఒక్కరూ తమ సొంత గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన కలిగించడం, నా గ్రామమే నా తీర్థస్థలము అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ తమ గ్రామాన్ని తమ సొంత తీర్థస్థలంగా భావించి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మోటివేట్ చేస్తూ ఉంటాం. అయితే ప్రతి గ్రామంలో గ్రామ వికాస కమిటీ అని ఏర్పాటు చేసుకొని ఆ వికాస కమిటీ ద్వారా కార్యక్రమాలను చేస్తుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక 100 గ్రామాలలో మా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఆ గ్రామ వికాస కమిటీని కేంద్రంగా చేసుకొని పని జరుగుతుంటుంది. వాళ్ళలో సొంతంగా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, స్వయంగా అభివృద్ధి కార్యక్రమాలను చేసుకొని నిరంతరం వారికి ప్రేరణ కల్పిస్తూ వారి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిని, ఆ తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా అందేటట్లుగా చూడటం, ఆ తర్వాత అక్కడ ఆ గ్రామంలో పురాతన గుడిలను పునరుద్ధరించడం ద్వారా వాళ్ళలో నైతిక విలువలు పెంచడం, యువతల్లో యువజన సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళలో ఐక్యత పెంపొందించడం, ఆ తర్వాత రసాయన రహిత వ్యవసాయం చేస్తూ ఈరోజు మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కాబట్టి ఆ గ్రామంలో వ్యవసాయాన్ని రసాయన రహిత వ్యవసాయంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అదేవిధంగా ఇంకొక అంశం మాతృవడి అని చెప్పాను కదా. మాతృవడి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీకి శిక్షణ నిర్వహించి వారు స్వయం ఉపాధి కల్పించుకునే విధంగా తీర్చిదిద్దడం, అదేవిధంగా వారికి కుట్టు మిషన్లు, ఆ తర్వాత ఆవులు, గేదెలు ఇప్పించటం, వారే స్వయం ఉపాధి పెంచుకునేటట్లుగా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇది గత 28 సంవత్సరాలుగా గ్రామ భారతి చేస్తుంది. అదేవిధంగా ఒక నల్గొండ జిల్లా మర్రిగూడ అనే గ్రామంలో ఒక అనాథాశ్రమాన్ని కూడా ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్నాము. అక్కడ చదువుకున్న పిల్లలకు సుమారు ఒక 260 మంది అక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువు పూర్తి చేసి వారిని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ వారికి విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి వారి జీవితంలో స్థిరపడే విధంగా వారికి తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆ కేంద్రంలో విద్యతో పాటు వారికి వ్యవసాయంలో, మరి గోశాల నిర్వహణలో, ఆ తర్వాత వృత్తి విద్య, కంప్యూటర్ అన్ని రంగాల్లో వారిని నిష్ణాతులుగా చేసి సమాజానికి అందించడం జరుగుతుంది. అక్కడ గ్రామ భారతి ద్వారా ఒక హార్టికల్చర్ డిప్లొమా కాలేజ్ కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తా ఉన్నాం నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ప్రకృతి వ్యవసాయము అంటే రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో
2012 నుండి సుభాష్ పాలేకర్ గారి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వారితో ప్రత్యక్షంగా వారి సందేశాన్ని గ్రామాలకు తీసుకెళ్లడం. అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ కుగ్రామంలో గాని ఒక 50 నుంచి 100 మంది రైతులు మాకు సుభాష్ పాలేకర్ గారి శిక్షణ కావాలి అని కోరితే మేము వెళ్ళి అక్కడ శిక్షణ ఇవ్వటం, వారితో ప్రకృతి వ్యవసాయం చేయించడం జరుగుతూ ఉంది. సుమారుగా ఇప్పటికి ఒక 40,000 మందికి ఈ రాష్ట్రంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వారి ఈ మధ్య కాలంలో అలాంటి వారికి శిక్షణ ఇస్తూ వారికి మార్కెట్ కూడా సౌకర్యం కూడా కల్పించాలనే ఉద్దేశంతో మూలం సంత అనే పేరుతో ఈ హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నాం. అది జిల్లా కేంద్రాల్లో కూడా ఈ మధ్య కాలంలో వనపర్తి జిల్లా కేంద్రంలో, ఆ తర్వాత ఖమ్మం జిల్లా కేంద్రంలో కూడా ప్రారంభించడం జరిగింది. రాబోయే కాలంలో వచ్చే నెల నుంచి మహబూబ్ నగర్, ఆ తర్వాత నారాయణపేట జిల్లా కేంద్రాల్లో కూడా ప్రారంభిస్తున్నాం. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతలు నిర్వహిస్తూ రసాయన రహిత ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు, కుల వృత్తుల ద్వారా తయారు చేసినటువంటి కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసేటందుకు గాను ఈ సంతలలో వారి స్టాల్స్ పెట్టించడం జరుగుతుంది. అదేవిధంగా రసాయన రహిత వ్యవసాయం చేయటం వల్ల మన యొక్క ఆరోగ్యం పాడైపోయి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దాన్ని తగ్గించడం కోసమే ముఖ్యంగా రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము. దానికోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరికైనా శిక్షణ కావాలంటే గ్రామ భారతిని సంప్రదించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల ఆధారంగా పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో అత్యంత బీద పిల్లలు చదువుతూ ఉన్నారు. వారికి మేము పనిచేస్తున్నటువంటి గ్రామాల్లో వారికి స్కూల్ పిల్లలకు బ్యాగులు, స్కూల్ పుస్తకాలు, ఆ తర్వాత లైబ్రరీ సౌకర్యాలు, ఆ తర్వాత సైన్స్ ల్యాబ్ లాంటికి వాటికి ఆర్థిక సహకారం అందించటం. కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ వికాస కమిటీల ద్వారా వాటి అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా స్టడీ సెంటర్స్ నిర్వహిస్తున్నాము. ఆ గ్రామంలో 10వ తరగతి పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించటం, వారి ఉత్తీర్ణత పెంచడానికి నిరంతరం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఏ ఒక్కరో ఇద్దరితో ఈ సంస్థ పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలను, అన్ని సిద్ధాంతాలు కలిగిన వాళ్ళను కలుపుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో రిటైర్డ్ అయిన అధికారులు కానీ, ఆ తర్వాత ఉద్యోగులు కానీ, ప్రభుత్వ రంగంలో రిటైర్డ్ అయిన వాళ్ళు, ఆ తర్వాత వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ మా సంస్థ ద్వారా కలుపుకొని నిరంతరము వారందరితో సమావేశాలు నిర్వహిస్తూ సేవా రంగంలో అనేక మందిని తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. అనేక మందిని ఈ సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజానికి అవసరాలు చాలా ఉన్నాయి. ఈ అవసరాలు తీర్చడానికి ఒక వేదికగా గ్రామ భారతిని ఉపయోగించుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా నాతో పాటు అనేక మంది, వేలాది మంది ఈ రాష్ట్రంలో గ్రామ భారతి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. మీరు కూడా మాతో కలిసి పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామ భారతి నిర్వహణకు నిధులు గ్రామ భారతి సభ్యులే సమకూర్చుకుంటారు. బయటి వాళ్ళు కూడా ఇవ్వటానికి గ్రామ భారతికి FCRA విదేశీ నిధులు సేకరించే సౌకర్యం ఉన్నది. ATG ఫెసిలిటీ సౌకర్యం ఉన్నది. కాబట్టి నిధులు ఇచ్చిన వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా పొందవచ్చును. కాబట్టి గ్రామ భారతి వెబ్సైట్ను కానీ, ఆ తర్వాత ఫేస్బుక్ను కానీ సందర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. www.gramabharati.in. గ్రామ భారతిలో చేరాలనుకున్న వాళ్ళు, గ్రామ భారతిలో కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళు, గ్రామ భారతికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గ్రామ భారతితో కలిసి పనిచేయాలనుకున్నా, ఆర్థికంగా సహకరించాలనుకున్నా, గ్రామ భారతి నుంచి ఏదైనా సహాయం పొందాలన్నా గ్రామ భారతిని సంప్రదించడానికి 9581730775 నెంబర్ను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.